ఆ శివుడు మహాకాళేశ్వరుడుగా ఉజ్జయినికి ఎలా వచ్చాడో తెలుసా? అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ కథ పురాతన ఉజ్జయినిలో స్టార్ట్ అయింది. దూషణ అనే రాక్షసుడు 2 వరాలను సంపాదించాడు. అవి ఎప్పటికీ ఓడిపోడు, అలానే కనిపించకుండా అటాక్ చేయడం. అదే అహంకారంతో దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను నాశనం చేస్తున్నాడు. ఇక్కడ ఉజ్జయినిలో చంద్రసేనుడు రాజ్యాన్ని పరిపాలించేవాడు. తాను శివుడికి ప్రతిరోజు పూజించేవాడు. తనను చూసి 5 సంవత్సరాల గొర్రెల కాపరి పిల్లాడు రాజును చూసి ఇన్స్పైర్ అయి తాను కూడా శివారాధన చేయాలనుకుంటాడు. కానీ ఆలయంలోకి తనను అనుమతించరు. తాను అడవిలోకి వెళ్లి ఒక రాయిని శివుడిలా భావించి పూజించేవాడు. ఎందుకంటే ఆ పిల్లాడికి ఆ రాయి శివుడిలా కనిపించింది. భక్తితో నిండిపోయిన ఆ పిల్లాడి మనసు తిండి నిద్రాహారాలు మర్చిపోయి శివుణ్ణి తలుచుకుంటున్నాడు. మరోవైపు దూషణుడు ఉజ్జయిని నాశనం చేస్తుండగా రాజు శివుణ్ణి కాపాడమని పూజ చేస్తున్నాడు. ఇలా ఇద్దరి ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పిల్లాడి ముందు భూమి చీల్చుకొని శివుడు బూడిదతో కూడిన శరీరంతో మహాకాళేశ్వరుడుగా అవతరించాడు. ఆయన దూషణుడితో పాటు రాక్షస సైన్యాన్నంతా నాశనం చేశాడు. తర్వాత ఆ బాలుడి విశ్వాసం కోసం వచ్చానని చెప్పాడు. శాశ్వతంగా మహాకాళేశ్వరుడుగా ఇక్కడ ఉంటానని హామీ ఇచ్చాడు. ఆ పిల్లాడు అడవిలో తెచ్చుకున్న రాయే పవిత్ర జ్యోతిర్లింగంగా మారింది. అంతేకాదు, మామూలుగా జ్యోతిర్లింగాలన్నీ సూర్యోదయాన్ని చూస్తుంటే ఉజ్జయిన్లో మహాకాళేశ్వరుడు మాత్రం దక్షిణ దిశగా ఉంటాడు. మరణానికి అయినా భయపడడానికి సూచన. ఆ మహాకాళేశ్వరునికి ఇక్కడ భస్మంతో అభిషేకం చేస్తారు. మీలో ఎంతమంది ఈ టెంపుల్ ని విజిట్ చేశారో, లేకపోతే ఎప్పుడు విజిట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.